తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదే టైంలో సాత్విక ఇంట్లో కూర్చొని అక్షిత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్షిత్, నీకు నేను నచ్చుతానా? ఎందుకో తెలియదు, నిన్ను చూడగానే నా కంట్లో నీళ్లు వచ్చాయి. నిన్ను చూస్తూ ఉండిపోయాను. ఇప్పటి వరకు ఎంతోమంది మగాళ్ళని చూశాను. చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ ఎవ్వరూ నాకు నచ్చలేదు. కానీ నిన్ను చూడగానే పిచ్చిగా నచ్చేశావు. యు ఆర్ మై సోల్మేట్ అని నాకు అనిపించింది. ఏదో భావోద్వేగం కలిగింది. నాకు తెలియకుండా నా కళ్ళు కన్నీరు కార్చింది. ఏంట్రా ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావురా? ఆఫీస్లో వాటర్ తాగుతున్న అక్షిత్కి పొల మారుతుంది. సడన్గా కొంచెం గట్టిగా దగ్గుతాడు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. పక్కనే ప్రకాష్ ఉంటాడు. ఏం బావా, ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు? నో, బాగా తిట్టుకుంటున్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ. ఎవరు తిట్టుకుంటారు బావా? నిన్ను లవ్ చేస్తారు కానీ. అంత లేదులే, మన బాడీకి లవ్వులేం పడవలే. అట్లా అంటే ఎలా బావా? పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? చేసుకుంటా. నన్ను డిస్టర్బ్ చేసే అమ్మాయి దొరకాలిగా బా. ఇంకా దొరకలేదా? చాలామంది ఉన్నారుగా బావా నీ చుట్టూ అమ్మాయిలు. వీళ్ళెవరూ నన్ను డిస్టర్బ్ చేయలేదు. మనల్ని డిస్టర్బ్ చేసేంత క్వాలిటీస్ లేవు. అవునా? సరే, ఎలాంటి అమ్మాయిని చూస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు? అలాంటి లెక్కలు ఏమీ ఉండవు బావా. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఎవరైనా ఒక అమ్మాయి నా కళ్ళకి నచ్చకముందే నా మనసుకు నచ్చాలి. నేను ఎవరి దగ్గర ఉన్నప్పుడు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందో, నా కళ్ళు నాకు తెలియకుండానే అప్పటి వరకు నేను జీవితంలో చూడని ఒక రూపం కోసం వెతుకుతాయో, ఎవరి కోసమైతే నేను పరిసరాలు మరిచి ప్రవర్తిస్తానో, ఎవరి సమక్షంలో నన్ను నేను మర్చిపోతానో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. తాను ఎలా ఉన్నా సరే అన్నాడు అక్షిత్. అశ్విత్ పూజతో ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం లేదు. సరే, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. తాతయ్యకి నాన్న అత్తయ్య ఇద్దరే. అత్తయ్య వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు. నిన్న మాతో పాటు ఉంది కదా, తను అత్తయ్య వాళ్ళ అమ్మాయి. పేరు సౌమ్య, బీటెక్ చదువుతోంది. మాది చిన్న ఫ్యామిలీ, మీ అంత పెద్దది కాదు అంది నవ్వుతూ. సాత్విక ఎంబీబీఎస్ ఎక్కడ చదువుతోంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్. తాను కూడా మెరిట్లో కొట్టింది. బాగా చదువుతుంది అంది గర్వంగా. సూపర్, నిజంగానే ఎంబీబీఎస్ చదవాలంటే మంచి టాలెంట్ ఉండాలి అన్నాడు. సరే, ఇంకేంటి సంగతులు చెప్పు అడిగింది. నువ్వే అడుగు, చెప్తా. ఒక ఆడపిల్లకు ఉండే సహజమైన అనుమానం నాకు కూడా ఉన్న అనుమానం ఏంటంటే, నీకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? నిజం చెప్పు. నేనేమీ అనుకోను అంది పూజ. అంత లేదు, నేనెవరినీ లవ్ చేయలేదు. నాకెవ్వరూ ప్రపోజ్ చేయలేదు అన్నాడు నవ్వుతూ. నిజమా? నేను నమ్మను. అశ్విత్ పూజని గట్టిగా దగ్గరకు లాక్కొని కళ్ళల్లోకి చూస్తూ, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు గతంలో అలాంటిది ఉంది అని చెబితే నువ్వు నమ్ముతావా? పూజ తన్మయత్వంతో అడ్డంగా తల ఊపుతూ, నేను నమ్మను. నాకు తెలుసు నువ్వెప్పుడూ అబద్ధం చెప్పవు. అందుకే ఆ దేవుడు మన ఇద్దరినీ ఇన్ని సంవత్సరాలు కలవనివ్వకుండా ఒకేసారి పెళ్లి చూపులతో కలిపాడు. రియల్లీ ఏదో మాయలా జరిగిపోయింది అంది. అశ్విత్ పూజని ఇంకా దగ్గరకు లాక్కొని నుదుటి మీద ముద్దు పెడతాడు. పూజ తన్మయత్వంతో అశ్విత్ చిన్ మీద ముద్దులు పెడుతుంది. నీ గురించి చెప్పు. ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి అడిగాడు అశ్విత్. చాలామంది ప్రపోజ్ చేశారు. అందరూ టైంపాస్ గాళ్ళు. ఒక్కడూ జెన్యూన్ కాదు. ఎవ్వరూ సీరియస్గా చేయలేదు. నేను ఎంత అల్లరి చేసినా ఎవరికి కూడా ఎక్కువ చనువు ఇవ్వలేదు, అంతే. ఇద్దరమే. ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవటానికి ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు అన్నాడు నవ్వుతూ. ఏడ్చావులే, మన లవ్ స్టోరీ చెప్పుకుందాం. నీకు ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్ కరణ్ తెలుసా? కరణ్ సార్ ఫ్రమ్ పూణే. ఎస్, అతనే మా ప్రాజెక్ట్ హెడ్ అంది. వాడు నా ఫ్రెండ్. ఎన్ఐటీలో రూమ్మేట్స్. తెలుగు బాగా మాట్లాడతాడు. నా రూమ్ దగ్గరలోనే వాడు కూడా. అక్షిత్ అంటే వాడికి బాగా ఇష్టం. నాతో కన్నా వాడితోనే ఎక్కువగా మాట్లాడతాడు. అయితే నాకు కొంచెం వర్క్ తక్కువ ఇప్పించమని రికమెండ్ చేయషు
అంది గోముగా. రిలేషనే, జాబే, నో రికమెండేషన్స్ అన్నాడు అశ్విత్ నవ్వుతూ. పూజ కోపంగా, అయితే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి తన బ్లాంకెట్ తీసుకొని కప్పుకొని ఆపోజిట్ తిరిగి పడుకుంటుంది. అశ్విత్ నవ్వుతూ, కోపం వచ్చిందా నా పెళ్ళానికి అని చెయ్యి మీద వేసి దగ్గరకు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. పూజ గట్టిగా గిచ్చుతుంది. అబ్బా, పెళ్ళాం అంటే అలా గిచ్చావు, చూడు తోలు లేచింది అంటాడు. పూజ కంగారుగా తన వైపు తిరిగి చెయ్యి తీసుకొని చూస్తుంది. అక్కడ ఘాట్లు పడి ఉంటాయి. పూజ కన్నీళ్లతో అశ్విత్ని చూస్తూ సారీ అశు అంటుంది. అశ్విత్, ఓయ్ పిచ్చిపిల్ల, నాకేం కాలేదు, నువ్వు ఇటువైపు తిరగాలని అలా అన్నాను, ఏడవకు, నా బంగారం కదూ అన్నాడు. పూజ, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అశు, నువ్వు పూర్తిగా కమ్మేశావు నా మనసుని అంటూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. మ్యారేజ్ అయ్యాక నేను జాబ్ చేయాలా వద్దా అంటూ అడిగింది. నీ ఇష్టం బంగారం, నేను చెయ్యను అంది పూజ. నీ ఇష్టం అయినా నీకు ఈ జాబ్ చాలా ఇష్టం అన్నావుగా. నిజమే, కానీ ఇప్పటి నుండి నువ్వే నాకు ఇంపార్టెంట్, నువ్వు, మన పిల్లలు, అంతే. ఫ్యూచర్లో ఎప్పుడైనా చెయ్యాలి అనిపిస్తే అప్పుడు జాయిన్ అవుతా మళ్ళీ. నీ ఇష్టం బంగారం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, నేనేమీ అడ్డు చెప్పను అన్నాడు అశ్విత్. థ్యాంక్ యూ ఆశు, ఇంక పడుకుందామా? ఓకే, గుడ్ నైట్. అక్షిత్ తన క్యాబిన్లో కూర్చుని తన క్లయింట్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలో టీం లీడర్ సురేష్ మరియు తన టీం మెంబర్ రాధిక వస్తారు. సార్ పిలిచారంట? నథింగ్ సురేష్ గారు, ఎంతవరకు వచ్చింది మన ప్రాజెక్ట్? నౌ ఇట్స్ ఓకే సార్, నెక్స్ట్ సండే మీరు మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి ఊరు వెళ్తారు అన్నాడు నవ్వుతూ. ముగ్గురు పెద్దగా నవ్వుతారు. థ్యాంక్ యూ సురేష్ గారు, లేకపోతే మిమ్మల్ని మా డాడీకి పట్టిస్తా, ఆయనే చూసుకుంటాడు. తప్పకుండా సార్, నెక్స్ట్ వీక్ మనం ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి క్లయింట్స్కి సబ్మిట్ చేస్తాం సార్ అంది రాధిక. థ్యాంక్ యూ రాధిక గారు. ఓకే సార్, వెళ్ళమా అన్నాడు సురేష్. ఒక్క నిమిషం అంటూ అక్షిత్ తన డ్రాయర్లో నుంచి ఒక ప్యాకెట్ తీసి ఇద్దరికీ ఇస్తూ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. సారీ, నా వల్ల మీ ఈ మెమరబుల్ డే స్పాయిల్ అయినట్టుంది, నిన్నటి నుంచి బాగా స్ట్రెస్ అయినట్టున్నారు ఇద్దరు. అయ్యో అదేంటి సార్ అలా అంటారు? నిజంగా చెప్తున్నాం, యూ మేడ్ దిస్ డే యాజ్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్ అంటారు. అయినా ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఎందుకు సార్? నీ తమ్ముడే కనుక ఇచ్చి ఉంటే ఇలానే అడిగేదానివా అక్క? నిజంగా నువ్వు నా తమ్ముళ్ళానే ఉన్నావు. నేను ఇక్కడ జాయిన్ అయ్యాక కొలీగ్స్ అందరూ నాకన్నా పెద్ద, నాకు చాలా బాధగా ఉండేది. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలని, మీ అందరితో సరదాగా ఉండాలని. బట్ ఈ పొజిషన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ మీ ఇద్దరిని చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ లవ్ స్టోరీ, మీ ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, అందుకే మీ ఇద్దరంటే నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు సురేష్ గట్టిగా హక్ చేసుకొని. బావలు బావమరిదికి థ్యాంక్స్ చెప్పకూడదు, మా అక్కని బాగా చూసుకో అన్నాడు అక్షిత్. ఓకే సార్. అందరి ముందు సార్ అంటే ఓకే, ఎవరూ లేనప్పుడు పేరు పెట్టి పిలవండి ఇద్దరు. సార్ 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 అని విని విని చిరాకు వస్తుంది అన్నాడు అక్షిత్. ఓకే అక్షిత్ అన్నారు సురేష్ రాధిక. సూపర్, ఓకే వెళ్ళండి, రేపు కలుద్దాం. వాళ్ళు వెళ్ళగానే అక్షిత్ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? నేనటి నుండి నీతో మాట్లాడడానికి కుదరలేదు, అందుకే పిలిచా. ఏంటో చెప్పు, ఏమన్నా ప్రాబ్లమా? ఎవరో నా సిస్టంలో బగ్ పెట్టారు. వాట్? నిన్న అందుకే సిస్టమ్స్ వర్క్ అవ్వలేదు, బట్ నువ్వు పంపిన రేణు ఈజీగా ఫైండ్ చేసి సాల్వ్ చేసేసింది. నేను ఆ తర్వాత తనకి కాల్ చేయలేదు, అందుకే నాకు ఆ విషయం తెలీదు అన్నాడు ప్రకాష్. తను చెప్పిన దాన్ని బట్టి ఎవరో కావాలనే ఆ బగ్ పెట్టారు అని తెలుస్తోంది అన్నాడు అక్షిత్. అది పెద్ద విషయం కాదులే, నేను ఫైండ్ చేస్తా, త్వరగా కనుక్కో. ఐ వాంట్ టు షో వాట్ ఐఎమ్ టు థాట్ బ్లాక్ షీప్ కళ్ళు ఎరబడుతుండగా అన్నాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటా, నువ్వు ఫ్రీగా ఉండు. ఆ ఐఐటి రోజులు కాదు ఇవి. యాంగర్ని కంట్రోల్లో పెట్టుకో, అది మన కంపెనీ వాడైతే మనం యాక్షన్ తీసుకోవచ్చు చెప్పాడు ప్రకాష్. డూ సంథింగ్ క్విక్. ఓకేరా, బట్ నువ్వు కంట్రోల్గా ఉండు. ఓకే. అన్నయ్య వస్తున్నాడా? రేపు మార్నింగ్ ఇక్కడ ఉంటాడు. నిన్న కాల్ చేశాళ్లే, ఎంగేజ్మెంట్కి రమ్మంటున్నాడు, చూడాలి. ఏంటి చూసేది, ముహూర్తమా?
కుదరాలి కదరా? ఐ డోంట్ నో, నువ్వు వస్తున్నావు. ఓకే ఓకే కూల్, పద వెళ్దాం. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అశ్విత్ పూజని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్కి వస్తాడు. రారా పెళ్లి కొడుక, పెళ్లి చూపులన్నావు, ఏకంగా ఫిక్స్ చేసుకొని వచ్చేసావు. లవ్ అట్ ఫస్ట్ సైటా లేక మ్యారేజ్ ఫస్ట్ సైటా అన్నాడు అక్షిత్. రెండూ చెప్పాడు అశ్విత్. సరే నేను బయలుదేరుతున్నా, కొంచెం క్లయింట్స్తో మీటింగ్ ఉంది. సరే నేను వెళ్ళి ఆఫీస్లో చెప్పాలి, మళ్ళీ లీవ్ పెట్టాలి కదా 1 వీక్ అన్నాడు అశ్విత్. అక్షిత్ ఆఫీస్కి వస్తాడు. మేనేజర్ వచ్చి 15 మినిట్స్లో క్లయింట్స్ వస్తారు అని చెప్తుంది. అక్షిత్ ఓకే అని తన క్యాబిన్లోకి వెళ్తాడు. కాసేపటికి ఆ ఆఫీస్కి ఒక కారు వచ్చి ఆగుతుంది. దానిలో నుండి కార్తికేయ దిగుతాడు. అతను ఒక కొత్త కంపెనీకి చైర్మన్. వయస్సు 29 సంవత్సరాలు. చాలా అందంగా స్టైల్గా ఉంటాడు. అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ అతన్ని మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. అతను నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో నుండి 24 సంవత్సరాల మేఘన అనే అందమైన మెరుపుతీగా బ్లూ కలర్ లెహంగాలో కిందికి దిగుతుంది. మగవాళ్ళంతా ఫ్రీజ్ అయిపోతారు. అప్పుడు మేనేజర్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకువెళ్తుంది. 10 మినిట్స్ తర్వాత మేనేజర్ అక్షిత్కి కాల్ చేసి క్లయింట్స్ వచ్చారు, కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని చెప్తుంది. అక్షిత్ కాన్ఫరెన్స్ రూమ్కి బయలుదేరతాడు. కాన్ఫరెన్స్ రూమ్లో కార్తికేయ, మేఘన వాళ్లకు చూపించిన సీట్లో కూర్చొనుంటారు. మార్కెటింగ్ హెడ్, ఫైనాన్స్ మేనేజర్ ఆపోజిట్ సీట్లో కూర్చుంటారు. అందరూ విష్ చేసుకొని మాట్లాడుతుంటారు. అప్పుడే అక్షిత్ లోపలికి ఎంటర్ అవుతాడు. అందరూ అతనికి విష్ చేస్తూ లేచి నిలబడతారు. కార్తికేయ, అక్షిత్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మేఘన అక్షిత్ని చూసి ఫ్రీజ్ అయిపోతుంది. అక్షిత్ని మేఘన అలానే చూస్తూ ఉంది. అక్షిత్ మేఘనకి విష్ చేసి కూర్చోమంటాడు. మేఘన తడబడుతూ విష్ చేసి కూర్చుంటుంది. మేనేజర్ అక్షిత్తో, సార్ వీళ్ళు మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చారు అంటుండగా కార్తికేయ, నేను చెప్తాను అన్నారు. అక్షిత్ గారు, మీరు మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి వినే ఉంటారు. మా నాన్నగారు అది ఎస్టాబ్లిష్ చేశారు. మేము ఫార్మా, రియల్ ఎస్టేట్, డైరీ బిజినెస్ చేస్తాం. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుండి డాడీతో కలిసి బిజినెస్ చేసుకుంటున్నాను. షీఈ్ మేఘన, నా చెల్లెలు. లండన్లో MBA చేసి 2 ఇయర్స్ నుండి మాతోనే బిజినెస్ చూసుకుంటోంది. ఇప్పుడు మేము కొత్తగా NBFC స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మాకు ఉన్న గుడ్విల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి ఈ స్టేట్లో 50 బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి రిలేషన్గా మాకు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయడానికి పేరోల్ సాఫ్ట్వేర్ అవసరం. ఇనిషియల్గా 50 బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ మెయిన్ సిటీస్లో చేస్తాం. వీ నీడ్ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ వితౌట్ ఎర్రర్స్. ఎందుకంటే మేము చేసేది బ్యాంకింగ్ సంబంధించింది. సో సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అక్షిత్ వాళ్ళ వైపు చూసి, ఓకే ఇట్స్ నైస్ సార్, వీ విల్ అరేంజ్ దిస్ ఆఫ్టర్ 6 మంత్స్. ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, సో టైం తీసుకుంటుంది. మీకు ఓకే అయితే చెప్పండి. కార్తికేయ, అంత టైమా? మీ కంపెనీ చాలా క్విక్గా ఇస్తారని ఇటు వచ్చాం అంటాడు కొంచెం విసుగ్గా. మీరు అలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము బెస్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇస్తాం. ఎంత TCS ఎంప్లాయీని పెళ్లి చేసుకున్న తర్వాత రోజే పిల్లలు పుట్టరు కదండి నవ్వుతూ అన్నాడు అక్షిత్. మీకు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు వేరే కంపెనీ ప్రిఫర్ చేయండి అన్నాడు. అందరూ నవ్వుతారు అక్షిత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి. కార్తికేయ, మేఘన కూడా నవ్వుతూ, మాకు ఓకే, మేము నెక్స్ట్ ఇయర్లో NBFC స్టార్ట్ చేస్తాం. ఈలోపు మీరు రెడీ చేసి మాకు టెస్టింగ్ చూపించండి అన్నారు. ష్యూర్ సార్, మీరు మిగతా విషయాలు మా వాళ్లతో మాట్లాడండి అని చెప్పి వెళ్తాడు అక్షిత్. మేఘన వెళ్తున్న అక్షిత్ని కన్నార్పకుండా చూస్తూ తన కళ్ళల్లో అతనిని నింపుకుంటోంది. అక్షిత్ వెళ్ళిపోయాక అందరూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి వెళ్ళిపోతారు. పూజ ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చూపులు ఏమయ్యాయి అని అడుగుతారు. అందరికీ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. అందరూ పార్టీ కావాలని అడుగుతారు. ఇప్పుడు కుదరదు, ఎంగేజ్మెంట్ అయ్యాక వస్తాను కదా, అప్పుడు ఇస్తాను. ఈ వీక్ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని ఎంగేజ్మెంట్కి ఎలాంటి టెన్షన్స్ లేకుండా వెళ్ళాలి. అప్పుడే టీమ్ లీడర్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ పిలుస్తున్నారని చెప్తారు.
పూజ మనసులో అశ్విత్ ఆల్రెడీ కరణ్ సార్కి నా గురించి చెప్పుంటాడో అనుకుని ఓకే సార్ అని చెప్పి కరణ్ క్యాబిన్కి వెళ్తుంది. మీ ఐ కమిన్ సార్? కమ్ పూజ, కూర్చో వచ్చి. ఓకే సార్. పూజ కూర్చుంటుంది. చెప్పమ్మా, మా వాడితో మ్యారేజ్ ఫిక్స్ అయిందట కదా, ఇప్పుడే ఫోన్ చేశాడు అశ్విత్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్ పూజ, నౌ యు ఆర్ మై సిస్టర్. ఫోన్ చేసి మీ చెల్లిని బాగా చూసుకో అంటున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ పూజ. వాడు చాలా మంచోడు, ఎవరిని బాధ పెట్టడు. నెవర్ లెఫ్ట్ హిస్ హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ సిచ్యుయేషన్. అయ్యో అదేంటి సార్ అలా అంటారు? ఐ లైక్ హిమ్ వెరీ మచ్. తన ఇన్నోసెన్స్ చాలా ఇష్టం నాకు. నేను ఎప్పటికీ తనని వదులుకోను అంది పూజ. మా బ్యాచ్లో కొంచెం సైలెంట్ వాడు. అమ్మాయిలకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. వీడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని కొంచెం టెన్షన్ ఉండేది. బట్ నీతో మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పాక చాలా సంతోషం వేసింది. యు ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ టు హిమ్. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్తారు హస్బెండ్ని గ్రిప్లో పెట్టుకోవాలి, మనకు కావాల్సింది తెప్పించుకోవాలంటే కొంచెం పట్టుదలగా ఉండాలి అని. బట్ అవేమీ నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చినట్టు నువ్వుండు. నీకు తప్పు అనిపిస్తే తనతో చెప్పు, వాడు మార్చుకుంటాడు. వాడు అందరిలా టేక్ ఇట్ ఈజీ గై అయితే నేను ఇవన్నీ చెప్పనమ్మా. కొంచెం ఇంట్రావర్ట్. తనకి ఏదన్నా ఉన్నా బయటికి చెప్పడు. వాడితో 4 years ఒకే రూమ్లో ఉన్నాను. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ అనేవాడిని, నాకు నిజంగా చెల్లి ఉంటే వాడిని నా బావని చేసుకునేవాడినని. మీరే అన్నారుగా ఇందాక నేను మీ చెల్లిని అని, సో మీరు నా బ్రదర్ అంది పూజ నవ్వుతూ. మ్యారేజ్ అయిపోయాక జాబ్ మానేస్తానని చెప్పావంట కదా? అవును సార్, నాకు తనని చూసుకోవటమే ఇష్టం. నైస్ పూజ. ఓకే, ఇంక వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. పూజ తన సీట్లో కూర్చుని అశ్విత్కి కాల్ చేస్తుంది. అశు కన్నా, ఏం చేస్తున్నావురా? ఏం లేదు పూజా బేబీ. కరణ్ సార్ పిలిచి మాట్లాడారు ఇప్పుడే. ఏమంటున్నాడు? మీ గురించే, మీరు చాలా అల్లరి పిల్లాడని, బాగా గొడవ చేస్తారని చెప్పాడు అంది నవ్వు ఆపుకుంటూ. వాడు అలా ఏం చెప్పడు, నాకు తెలుసు. సరదా కూడా నా గురించి బ్యాడ్గా చెప్పడు అన్నాడు అశ్విత్. నిజమే, నువ్వు చాలా మంచోడివి అంట కదా, నిన్ను బాగా చూసుకోమన్నాడు. వాడికి బాగా ఇష్టం నేనంటే. సరే, ఈవినింగ్ ఫ్రీనేనా? ఎందుకు? లేచిపోదామని అన్నాడు నవ్వుతూ. నాకేం ఇబ్బంది లేదు, నేను నిన్ను చూసినప్పటి నుండే రెడీ. లేచిపోదామా అంది పెద్దగా నవ్వుతూ. రాక్షసి, నిన్ను రూమ్కి తీసుకెళ్తా. అక్కీకి చూపించాలి, వాడికి ఇంకా చెప్పలేదు. నిన్ను తీసుకొస్తానని సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, ఎప్పుడొస్తావు? 6:30కి వస్తా. 9కి హాస్టల్లో దింపుతా. ఓకే అశు, బాయ్. బాయ్ పూజ. ఫోన్ కట్ చేశాక ఒక ముద్దన్నా పెట్టలేదు సచ్చినోడు అనుకుంది పూజ. అశు, నీకు ఇంకా చాలా నేర్పాలి కన్నా, మరీ ఇలా ఉంటే ముద్దపప్పు అనుకుంటారు అనుకుంది. అక్షిత్ ప్రకాష్కి ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నావా లేక బిజీనా అని అడుగుతాడు. కొంచెం వర్క్ ఉందిరా, 15 minutes తర్వాత ఫ్రీనే అంటాడు. ఓకే అయితే 15 minutes తర్వాత క్యాబిన్కి రా, మాట్లాడాలి. 15 minutes తర్వాత ప్రకాష్ వస్తాడు. చెప్పరా? మార్నింగ్ మైత్రి గ్రూప్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. వాళ్ళు కొత్తగా NBFC స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కావాలి. చిన్నదే ప్రాజెక్ట్, బట్ మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. వేరే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ మనల్ని అప్రోచ్ అవుతారు. లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. అంతా ఫైనల్ అయ్యాక 3 teams సెలెక్ట్ చేస్తాను. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇద్దాం. ఓకేరా, టెక్నికల్ సైడ్ నేను చూసుకుంటా. ఇంకేంటి? నిన్ను పిలిచింది ఇది ఒక్కటే చెప్పడానికి కాదు. మరి ఇంకా ఏంటి విషయం? మార్నింగ్ మీటింగ్కి కంపెనీ MD కార్తికేయ, అతని సిస్టర్ మేఘన వచ్చారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. బావా, నువ్వేనారా మాట్లాడేది? అమ్మాయి అందంగా ఉందా? చాలా అందంగా ఉందిరా. మీటింగ్ జరుగుతున్నంతసేపు నన్నే చూస్తోంది. నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశా. నేను చూసినప్పుడు తాను తల దించుకుంది. మొత్తం 14 సార్లు దించింది తల అన్నాడు అక్షిత్. ఏం అబ్జర్వేషన్ రా. తను ఆ డ్రెస్లో చాలా బాగుంది బా అన్నాడు అక్షిత్. సరిగ్గా అదే టైంలో కాలేజీలో వాటర్ తాగుతున్న సాత్వికకి పొలమారుతుంది. బాగా దగ్గుతుంది. సాత్విక అలా దగ్గుతుండగా తన ఫ్రెండు, ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నారే అంటుంది.
సాత్విక నవ్వుతూ ఏమో లేవే అని క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని ఏంటి ఇలా పొలమారింది, హార్ట్ బీట్ కూడా పెరిగింది అంటే నా బుజ్జి హార్ట్కి ఏదో డిస్టర్బ్ జరిగింది. తన హార్ట్తో ఎవరు నిన్ను డిస్టర్బ్ చేసింది, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నావు, నీకు నచ్చినది ఏమైనా జరుగుతోందా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్షిత్ ప్రకాష్తో అదేం లేదు బావా, నిజం తాను డిస్టర్బ్ చేస్తుంటే నేను ఫస్ట్ నీతో ఆ విషయమే చెప్పేవాడిని, కాకపోతే ఆ అమ్మాయి చూపే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇక్కడ సాత్వికకి హార్ట్ బీట్ నార్మల్ అయింది. నువ్వు ఇప్పుడు కూల్ అయ్యావు అని వెంటనే పూజకి ఫోన్ చేస్తుంది. ఏంటే ఈ టైంలో చేశావు, నేను చెప్పింది ఏం చేశావు, భావని అడిగావా లేదా? అక్షిత్ గురించా? అవును, కనుక్కున్నావా? మర్చిపోవే తన గురించి. ఏంటి అలా అంటావు అంది బాధగా. అదంతే, నువ్వు తన గురించి ఆలోచించకు. ఏమైందో చెప్పవే సరిగ్గా, ఎవరితోనన్నా రిలేషన్లో ఉన్నాడా అంది సాత్విక బాధగా. అది కాదు, తను ఒసేయ్ టెన్షన్ పెట్టకుండా చెప్పిసావు. తను ఐఐటీలో చదివాడంటే. ఐఐటీనా? మనసులో వీడు ఏదో నార్మల్గా బీటెక్ చేశాడనుకున్నా, ఐఐటీలో చదివాడా? అవునే, ఐఐటి ముంబై. అయితే ఏంటి అంటావేంటే? అవునే, ఐఐటీలో చదివితే పెళ్ళాం రాదా, కాపురం చేయడా, పిల్లలు పుట్టరా? ఈడియట్లో రవితేజ స్టైల్లో అంది. ఇక్కడ సాత్విక ఎంబీబీఎస్ అంది. అది కాదే. ఇదంతా కాదు, నువ్వొక్కటే కనుక్కో, తనకి ఎవరైనా లవర్ ఉందా లేదా? నీ కాన్ఫిడెన్స్ ఏంటే? నీకు భావం చూసినప్పుడు ఏమనిపించిందో నాకు తెలియదక్క, నాకు మాత్రం తనని చూసినప్పుడు నా హార్ట్ బీట్ నాకే వినిపించింది. నా కళ్ళల్లోంచి నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది. నా మనసు కనిపించింది అతనే నా సోల్మేట్ అని. నా మనస్సు ఇప్పటికీ చెబుతోంది తన మనసులో ఎవ్వరూ లేరని. ఒక్కసారి నువ్వు కనుక్కొని నాకు కన్ఫర్మ్ చేయి చాలు. నువ్వు ఇంత సీరియస్ అనుకోలేదు అక్షిత్ విషయంలో. నేను కనుక్కుంటాలేవే, నువ్వు బాధపడకు. ఓకే బాయ్. బాయ్ సిస్ అంది సాత్విక. మైత్రి కంపెనీ ఎండి ఛాంబర్లో కార్తికేయ, మేఘన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కార్తికేయ తమ కంపెనీస్ గురించి, వాటి ఫంక్షనింగ్ గురించి, వాటి డైరెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మేఘన పరధ్యానంగా వింటూ ఉంటుంది. అది గమనించిన కార్తికేయ, మేఘన ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదన్నయ్యా. మార్నింగ్ టీసీఎస్ నుండి వచ్చినప్పటి నుండి నువ్వు సరిగా లేవు, ఎనీ ప్రాబ్లం? అదేం లేదన్నయ్యా అంది తడబడుతూ. పర్లేదు చెప్పమ్మా, నేను అర్థం చేసుకుంటాను. అన్నయ్య, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ చెప్పన్నయ్యా. నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదురా, అందుకే చేసుకోలేదు. కానీ నాకు నచ్చిన అబ్బాయి నాకు ఈరోజు దొరికాడన్నయ్యా. ఓ సూపర్, ఎవర్రా అతను? అక్షిత్. మార్నింగ్ మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు అతనా? అవును, అతనే. చాలా బాగా నచ్చాడు. తన మాటలు, తన యాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఫ్రాంక్నెస్ అన్నీ బాగా నచ్చాయి. తనని ఫస్ట్ టైం చూడగానే నన్ను నేను మర్చిపోయా. నా చిట్టి చెల్లికి పెళ్లి చేసేయాలి అయితే. బట్ వన్ థింగ్, అతనితో నువ్వే మాట్లాడుకో. అతను కూడా ఒప్పుకుంటే డాడీని ఒప్పించి మీ పెళ్ళి నేను జరిపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఇంకా అదే పనిలో ఉంటా. అప్పుడప్పుడు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నాడు కార్తికేయ నవ్వుతూ. తప్పకుండా ఆ ప్రాజెక్ట్ మీదే అప్పుడప్పుడు తనని కలుస్తా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. సాయంత్రం 6 గంటలకు అక్షిత్ ప్రకాష్కి చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని అశ్విత్కి ఫోన్ చేస్తాడు. నేను రూమ్కి వచ్చాను, నువ్వెంతసేపట్లో వస్తావురా? ఒక 10 మినిట్స్ అని చెప్తాడు. ఓకే అని ఇద్దరికీ కాఫీ కలుపుదామని మిల్క్ స్టవ్ మీద పెట్టి కాఫీ మిక్స్ కలుపుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పూజ ఉంటుంది. తనని గుర్తుపట్టలేక ఎవరు కావాలండి అంటాడు. పూజ నవ్వుతూ మా ఆయన కావాలండి అంటుంది. అప్పుడు గుర్తుపట్టి అయ్యో సారీ వదిన, మిమ్మల్ని గుర్తుపట్టలేదు, కూర్చోండి వదిన, అన్నయ్య వస్తానన్నాడు. అయినా మీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? ఇలా తెలిసింది అంటూ అశ్విత్ లోపలికి వస్తాడు. అక్షిత్ చెప్పొచ్చు కదరా వదినని తీసుకొస్తున్నానని. జస్ట్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఇంతలో స్టవ్ పైన పాలు పొంగిపోతాయి. అది గమనించి పూజ ఏంటి పాలు పొంగించారు మరిదిగారు?
అయ్యో మర్చిపోయాను అంటూ కిచెన్లోకి వెళ్తున్న అక్షిత్ని ఆపి పూజ లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పాలు తీసి ముగ్గురికి కాఫీ కలుపుతుంది. కాఫీ సూపర్ వదినా. థ్యాంక్ యూ అక్షిత్. ఇంకేంటి వదినా, అత్తయ్య మామయ్య బాగున్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఫ్యామిలీలోకి పంపుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉన్నారు అంది పూజ. అయ్యో అదేంటి వదినా, మీలాంటి మంచి అమ్మాయి మా ఇంట్లోకి రావడం అంటే అది మా అదృష్టం. సరే మరిది గారు అంది నవ్వుతూ. ఇంకేంటి వదినా చెప్పండి, ఎలా ఉంది జాబ్? బాగుంది, బట్ పెళ్ళి తర్వాత జాబ్ చేయటం లేదు. అదేంటి, ఏరా జాబ్ మానేయమని చెప్పావా వదినని అన్నాడు అశ్విత్తో. బాబోయ్ నేనేం అనలేదురా, మీ వదినే మానేస్తా అంటోంది. అవును అక్షిత్, ఇది నా డెసిషన్. పెళ్ళయ్యాక నిన్ను మీ అన్నయ్యని చూసుకోవాలి బాగా. అదేంటి, నేనుండనుగా మీతో? ఎక్కడుంటావు మరి? వాడు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ చూసుకున్నాడు పూజ. అమ్మా నాన్న కూడా ఓకే చెప్పారు. నేను అలా వద్దని చెప్పా కూడా నా మాట వినలేదు. కోపంగా అక్షిత్ని చూస్తూ, నేను వచ్చి మిమ్మల్ని విడగొడుతున్నానా అంది పూజ. అయ్యో అదేంటి వదినా అలా అంటావు, మీకు ప్రైవసీ ఉండాలని. ప్రైవసీ అంటే ఏంటి అక్షిత్, అందరం విడిగా ఉండి ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతకటమా? అలా అని కాదు వదినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు ఇబ్బంది ఉండకుండా అని నసుగుతూ అన్నాడు. ఎవరు చెప్పారు? అశ్విత్ వైపు కోపంగా చూస్తూ అంది. బాబోయ్ నాకు సంబంధం లేదు, నాన్నే అలా అన్నాడు. ఏం వద్దు, అక్షిత్ మనతోనే ఉంటాడు, నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడతా అంది. కాదు వదినా, ఇంకేం మాట్లాడకు అక్షిత్, నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు మాతోనే ఉంటున్నావు అంతే. ఇది నా మాట, నా మాటే శాసనం అంది నవ్వుతూ. ఓకే వదినా, నా మంచి మరిది. సరే సార్, మీ అన్నయ్య పెళ్ళవుతోంది, నెక్స్ట్ నీదేగా. నాకప్పుడే పెళ్ళేంటి వదినా, చాలా టైం ఉంది. అది కరెక్టే, కానీ ఏమైనా లవ్ లాంటివి ఉన్నాయా? అవన్నీ అడగకు పూజ, సరే ఏదేదో చెప్తారో నీకు అర్థం కాదు. అదేంటి, ఏదన్నా లవ్ అఫైర్ ఉందా అంది పూజ ఆశ్చర్యంగా. ఛా అదేం లేదు వదినా. అమ్మయ్యా, సాత్వికకి లైన్ క్లియర్ అయింది అనుకుంది మనసులో. మరి ఇంకేంటి ప్రాబ్లం? మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా వదినా అని తను ప్రకాష్తో ఏం చెప్పాడో అదంతా చెప్తాడు. పూజ మనసులో, ఓహ్ ఇద్దరూ ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నారు, దానికి ఆల్రెడీ ఇతని మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఇతనికి తనని చూస్తే ఫీలింగ్స్ వస్తాయో లేదో అనుకుంది. ఏంటి వదినా ఆలోచిస్తున్నారు? ఏం లేదు అక్షిత్, నువ్వు చెప్పింది బాగుంది, నీకు నచ్చిన అమ్మాయే నీ లైఫ్లోకి వస్తుంది అంది. థ్యాంక్ యూ వదినా. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. పూజ వంట చేస్తుంది. అందరూ తినేసి కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత పూజ వెళ్తానంటే అశ్విత్ వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు. హాస్టల్కి వచ్చాక పూజ వెంటనే సాత్వికకి ఫోన్ చేస్తుంది. హాయ్ అక్క, ఏం చేస్తున్నావే? ఏముందే, చదువుతున్నావా? సరే అయితే తర్వాత చేస్తాలే. ఏడ్చావులే, చెప్పు ఎందుకు చేశావో? ఊరికే చేశాలే అంది నవ్వుతూ. చెప్పవే బాబు ప్లీజ్. ఇప్పుడే మీ బావగారి రూమ్కి వెళ్ళొచ్చా. అవునా, సూపర్. మా ఆయన ఉన్నాడా? మీ ఆయన ఎవరే అతను? వేషాలేయకుండా చెప్పవే బాబు. కూల్ కూల్, అక్షిత్ కూడా ఉన్నాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. మీ ఇద్దరూ ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నారే బాబు, ఒకేలా ఆలోచిస్తున్నారు. హా అవును, ఒకేలా ఉన్నాం అంది కన్నీళ్లతో. ఓయ్ పిచ్చి పిల్ల, ఏమైందే, ఏడుస్తున్నావా? ఛా అదేం లేదు, నాకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి నువ్వు చెప్తుంటే అంది. ఇంకేంటే, మా ఎంగేజ్మెంట్లో మీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందిలే, నిన్ను చూడగానే నీకు ప్రపోజ్ చేస్తాడేమోలే అంది పూజ. నువ్వు చెప్పినట్టుగా జరిగితే వాడికి చుక్కలు చూపిస్తా అంది సాత్విక. అదేంటే? అదంతే అంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.